అన్యాయం జరిగింది అన్నాడు. మరి నువ్వు నీలో అంత నిజాయితీ ఉంటే క్రాంతి కుమార్ది ఎందుకు మాట్లాడవు? పోలీసుల హింసకు సంబంధించి రోజు ఇదివరకు జగన్ టైంలో అయితే కనుక ఇదిగో సైకోగాడికి చెంప చెళ్ళు అనిపించేదంటూ చంద్రబాబు, లోకేష్, అదే సందర్భంలో కోర్టు మొట్టికాయలు వేసిన సిగ్గు రాలేదు ఈ ప్రభుత్వానికన్నా పవన్ కళ్యాణ్ ట్వీట్లు చేసేవాడు. అది ఎప్పుడు చివరిలో జరిగింది. ఇప్పుడు ఇక్కడ రోజు తిడుతుంది కోర్టు. మరి ఎన్ని చెబాట్లు పడినాయి సార్? ఒకటి తమిళనాడులో అన్నాడీఎంకే లాంటి ఒక బలమైన ప్రతిపక్షం ఉన్నా సరే టీవీకేకి అవకాశం వచ్చింది. ఓకే, అది డిఎంకే తప్పిదమా వీళ్ళ దాన్ని. ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ లో సింగిల్ గా వైసీపీఏ ఉన్న విపక్షం గ్రౌండ్ లో నిజంగా ఇప్పుడు ఇంకొక థర్డ్ ఆల్టర్నేటివ్ వస్తే ఆ ఛాన్స్ ఉందా? సాధ్యం కాదు. ఇప్పుడైతే పోయింది. అది పవన్ కళ్యాణ్కి ఆ ఛాయిస్ ఉంది. అంటే కూటమిలో ఉన్నారు కాబట్టి పోయింది అంతే కదా. ఇప్పుడు నువ్వు పవర్ లో ఉన్న తర్వాత ఈ జరిగే తప్పులు నాకు సంబంధం లేదంటే కుదరదు. జనం దగ్గర మాక్సిమం కొంత ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చగలవు కానీ తెలుగుదేశం ఓటు చీల్చి వైసీపీ ఓటు చీల్చుకొచ్చేది ఉండదు. అక్కడ ఇంకొకటి ఏంటంటే అక్కడ జయలలిత పోవడం వల్ల లీడర్ లేరు కాబట్టి ఒక ఫెమిలియర్ లీడర్ లేరు. మనకి దక్షిణాది ఏంటంటే బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఉన్న రాష్ట్రాలు ఇవన్నీ ప్రాంతాలు. ఈ బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఉన్నప్పుడు మన తాత ముత్తాతల నాడు ఏం ఆలోచిస్తారు? మన తాత ముత్తాతలు రాణిగారి తరపున మనందరం ప్రజలం, రాజుగారి తరపున మన ప్రజలం, బ్రిటిష్ రాజుగారికి సేవకులం. ఈ తరహా బానిసత్వం మనకు అలవాటైపోయింది. అదే జెనెటిక్స్ లో నుంచి వచ్చాం మనం. వ్యక్తి పూజ ఎక్కువ మనకి. దక్షిణాదిలో వ్యక్తి పూజ, ఉత్తరాదిలో వ్యక్తి పూజకి చాలా తేడా. ఉత్తరాదిలో పార్టీని చూసి ఓటేస్తారు, తర్వాత వ్యక్తి. ఇక్కడ వచ్చేటప్పటికి వ్యక్తిని చూసే ఓటేస్తారు, తర్వాత పార్టీ. అంతేనా?